భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల చేసిన వెంటనే నవంబర్ మొదటి వారంలోనే 16,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ 16,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ల వివరాలు సేకరించే పనిలో మరి పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి కమిషనర్ మరి జిల్లాలకు సంబంధించిన అధికారులను రోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని పంపించండి అంటూ ఆదేశించడం జరిగింది. మరి ఈ డిఎస్సిలో సమాంతర రిజర్వేషన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సిలో సమాంతరంగా రిజర్వేషన్లు అమలు, రోస్టర్ పాయింట్ల వివరాలు తెలపాలని కోరిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్. నవంబర్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్న నేపథ్యంలో మెగా డిఎస్సిలో కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న రోస్టర్ పాయింట్లు పరిశీలించి తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల అధికారులను పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు కోరారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, 40% అంగవైకల్యం, స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేయాలని, అంటే హారిజెంటల్ రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తదనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు వారి వారి జిల్లాల్లో ఉన్న రోస్టర్ పాయింట్లను ఖాళీలను గుర్తించి ఆ వివరాలను తెలియజేయాలని అన్నారు. అలాగే రిజర్వేషన్లను సమాంతరంగా గుర్తించి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్, సెలక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని విజయరామరాజు మరి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలియజేసిందో నవంబర్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని, మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడానికి మరి రోస్టర్ పాయింట్లు అనేవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోంది. మరి జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఈ సమాచారం వచ్చిన వెంటనే మరి అన్ని కూడా క్రోడీకరించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను నవంబర్ మొదటి వారంలోనే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడానికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారాన్ని కూడా మరి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. అది కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం 10 పేజెస్ లో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మెగా డిఎస్సి 2024 ప్రిపరేషన్ ఆఫ్ రోస్టర్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ విజయరామరాజు ఐఏఎస్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మరి ఏపీ మెగా డిఎస్సి 2024లో హారిజెంటల్ రిజర్వేషన్ ను అమలు చేయబోతున్నారు. సోషల్ రిజర్వేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ, BCA, BCB, BCC, BCD, BCE, EWS under Article 16(4) of the Constitution of India are vertical reservations. Special reservations in favor of physically handicapped women etc. under Article 16(1) or 15(3) are horizontal reservations, where a vertical reservation is made in favor of backward classes under Article 16(4). The candidates belong to such backward class may compete for non-reserved posts, and if are appointed to the non-reserved posts on their own merit, their numbers will not be counted against the quota reserved for the respective backward class. Therefore, if the number of SC candidates who by their own merit got selected to open competition vacancies equals or even exceeds the percentages of posts reserved for SC candidates, it cannot be said the reservation quota for SCs has been filled. The entire reservation quota will be intact and available in addition to those selected under open competition category, but the aforesaid principle applicable to vertical social reservations will not be applicable to హారిజెంటల్ ఆర్ స్పెషల్ రిజర్వేషన్స్. మరి మనకు ప్రభుత్వం ఇక్కడ తెలియజేస్తూ ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్
ఆర్టికల్ 16(4) లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ అని, అలా కాకుండా మరి ఫిజికలీ హ్యాండిక్యాప్, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఇటువంటివన్నీ కూడా హారిజెంటల్ రిజర్వేషన్స్ అంటూ ఇందులో పేర్కొనడం చూస్తూ ఉన్నాం. వేర్ ఏ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఇన్ ద సోషల్ రిజర్వేషన్ for scheduled castes. The proper procedure is first to fill up the quota for scheduled castes in order of merit and then find out the number of candidates among them who being to the special reservation group of scheduled castes women. If the number of women in such list is equal to or more than the number of special reservation quota, then there is no need for further selection towards the special reservation quota. Only if there is any shortfall, the requisite number of scheduled caste women shall have to be taken by deleting the corresponding number of candidates from the bottom of the list relating to scheduled caste. To this extent, horizontal special reservation differs from vertical social reservation. Thus, women selected on merit within the vertical reservation will be counted against the horizontal reservation for women. అంటూ మరి హారిజెంటల్ రిజర్వేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చదువుకున్నట్టయితే వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి, హారిజెంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి అనేది మీరు క్లియర్ కట్ గా అర్థమవడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూస్తూ ఉన్నాం వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్స్ అని. హారిజెంటల్ రిజర్వేషన్స్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జీవోఎంఎస్ నంబర్ 77 August 2, 2023 ఫర్ ఉమెన్ 33.3% అంటూ ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ ఆఫ్ 33.3% adequacy in representation within the categories. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంటూ ఇక్కడ 4% ఇవ్వడం జరిగింది. దాంట్లో బ్లాక్ 1 VH, బ్లాక్ 2 HH, బ్లాక్ 3 OH, బ్లాక్ 4 మెంటల్ డిసెబిలిటీస్ ఆర్ మల్టిపుల్ డిసెబిలిటీస్ అంటూ ఇక్కడ టోటల్ గా 4 బ్లాక్స్ ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కు 2% ఇవ్వడం జరిగింది అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2% reservation shall be provided to ex-servicemen in direct recruitment. Out of 2%, 1% of post shall be given to women, and if no women ex-serviceman candidate is available, 2% of reservation shall be filled up with men అంటూ ఇవ్వడం జరిగింది. ఇక మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్ అంటూ 2% ఇవ్వడం జరిగింది. 2% reservation. A sports person from reserved category will be shown against the concerned reserved point అంటూ ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఎర్లియర్ ప్రాక్టీస్ అంటూ ఇంతకు ముందు ఏ విధానాన్ని పాటించే వాళ్ళం అనేది కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి దీంట్లో మరి ఏ విధంగా మరి హారిజెంటల్ రిజర్వేషన్స్ ను మరి వీటిలో అమలు చేయాలి, అమలు చేసిన తర్వాత మరి ఎన్ని పోస్టులు అనేవి రోస్టర్ వైజ్ గా రావడం జరుగుతుంది. మెగా డిఎస్సి లో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి దీంట్లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ గైడ్లైన్స్ ఫర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వివరాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చదివినట్టయితే మరి సమాంతర రిజర్వేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అర్థమవడం జరుగుతుంది. మొత్తానికి రాబోయే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాంతర రిజర్వేషన్లను అమలు చేయబోతోంది. గతంలోనే డిఎస్సి 2018 నోటిఫికేషన్ లో కూడా మరి ఇటువంటి సమాంతర రిజర్వేషన్లే అమలు చేశారు. మరి ప్రస్తుతం అదే విధంగా ఈ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో అమలు చేసి మరి ఆ రోస్టర్ పాయింట్ల వివరాలను డైరెక్టర్ కు, పాఠశాల విద్యా డైరెక్టర్ కు అంటే కమిషనర్ కు పంపాల్సిందిగా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మరి హారిజెంటల్ రిజర్వేషన్స్ కు సంబంధించి ప్రభుత్వం డేటానంతా సేకరిస్తోంది. మరి డేటా అంతా కూడా క్రోడీకరించిన తర్వాత నవంబర్ 1వ వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. మెగా డిఎస్సి మరియు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.